స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. ఈరోజు జరిగినటువంటి ప్రెస్ క్లబ్లోని సమావేశంలో ముఖ్యాంశమైనటువంటి రామ్ చరణ్ గారు దర్గాను దర్శించడంతో పాటు అయ్యప్ప దీక్షలో ఉండి, అయ్యప్ప మాలలో ఉండి, అయ్యప్ప యొక్క నిబంధనలు ఉల్లంఘన చేసి, అలంకరణ రిమూవ్ చేసి, గంధం విభూతి కుంకుమ రిమూవ్ చేసి, తలపా కట్టుకొని దర్గాను సంధించడం అనేది అయ్యప్ప భక్తులు నిబంధనలు ఉల్లంఘించడంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాము. మన హైందవ సాంప్రదాయంలో అందరూ రెస్పెక్ట్ చేస్తాము. బట్ ఇక్కడ పర్టికులర్గా అయ్యప్ప సమాజంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉల్లంఘనను అయ్యప్ప సమాజం పర్టికులర్గా మీ నుంచి క్షమాపణ కోరుకొని దాన్ని కరెక్షన్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. శ్రీ స్వామి శరణం అయ్యప్ప. అయ్యప్పకు మండలకాల దీక్షలో ఒక పర్టికులర్ నిబంధనలు ఉంటాయండి. నిబంధనలు అంటే దానిలో చాలా ఉంటాయి. పర్టికులర్గా మీకు ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క రామ్ చరణ్ గారి యొక్క ఇష్యూలో మనం మేజర్గా గమనించాల్సిన విషయం ఏంటంటే అయ్యప్పకు ప్రధానంగా మాలధారణ వేసినప్పుడు పర్టికులర్గా ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుంటాం. తర్వాత విభూది గంధము అలంకరణ చేయడం జరుగుతుంది. మన అశుభాలకు వెళ్ళం. ఒక అలంకరణ రిమూవ్ చేస్తుంటే అశుభంతో లెక్క. అలాంటిది అంటే జనరల్గా దర్గాలు అనేవి ఏ విధంగా ఉద్భవించి మీ అందరికీ తెలుసు. సో అటువంటి దర్గాకు వెళ్ళి రిమూవ్ చేసి దర్శనం చేసుకోవడం అనేది ఇక్కడ అయ్యప్ప నిబంధనలకు ఉల్లంఘననే. మా దాంట్లో పర్టికులర్ దిశ నిబంధనలు కలిగి ఉన్నాయి కాబట్టి అయ్యప్ప దీక్షలు ఆ నిబంధనలకు అనుగుణ లోబడి ఉండాలి. కాబట్టి మీరు ఒక సెలబ్రేట్ అయ్యండి, మీరే నిబంధన ఉల్లంఘిస్తే నెక్స్ట్ జనరల్ సమాజానికి నెగిటివ్గా పోతుంది. కాబట్టి అయ్యప్ప సమాజం నుంచి మేము పర్టికులర్ కోరుకునేది ఏంటంటే అది తప్పు కాబట్టి, మీరు చేసింది తప్పు కాబట్టి దాన్ని మీరు క్షమాపణ అయ్యప్ప సమాజానికి క్షమాపణ చెప్పి అయ్యప్ప నిబంధన ఉల్లంఘన చేసినందుకే అడుగుతున్నాం తప్పించి దీనిలో ఎటువంటి దురుద్దేశం లేదు. ఫస్ట్సారి వేసిన స్వామికి ఒక రకంగా, రెండోసారి ఇట్లా గురుస్వామికి ఒక నిబంధనలు ఉంటాయని తెలుసు. ఇప్పుడు రామ్ చరణ్ వేసిన మాల ఎన్నోసార్లు ఇన్ఫర్మేషన్ మనకేం తెలియదండి. నిబంధనలు ఎట్లుంటాయి? ఇప్పుడు నిబంధనలు అంటే ఇది సబ్జెక్ట్ డిఫరెంట్ అండి. అయ్యప్ప స్వామికి పర్టికులర్ నిబంధనలు ఉంటాయి. నిబంధనలు అంటే మార్నింగ్ లేవాలి, స్నానం చేయాలి, యూనిఫామ్ వేసుకోవాలి. గురుస్వామి అయినా 100 సార్లు వేసిన గురుస్వామి అయినా, మొదటిసారి వేసిన కన్యాస్వామి అయినా అయ్యప్పలో ఇది ఫ్లెక్సిబిలిటీస్ ఏమి ఉండవు. ఒకే నిబంధన, ఒకే సిస్టమ్. గురుస్వామి సీనియర్ కాబట్టి తాను కన్యాస్వాములను కానీ కత్తిస్వాములను కానీ మిగతా శిష్యులందరినీ కూడా ఒక నియమ నిబంధనలతో తీసుకెళ్లాలని గురుస్వామి ముందు నడిపిస్తాడు తప్పించి గురుస్వామి ఒకమైనటువంటి నిబంధన ఇంకో కన్యాస్వామికి ఇంకో నిబంధన అనేది అయ్యప్పలో ఉండదు. అందరూ ఒకటే. అయ్యప్ప దీక్షలో ప్రధానంగా కుల మతాల అతీతంగా అయ్యప్ప దీక్ష నడుస్తుంది. డబ్బు ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు ఎవరైనా పర్లే, అందరూ సమానమే. అందరి దగ్గరికి వీళ్ళు భిక్ష పెట్టిన భోజనం చేస్తారు. కులాలు, మతాలు, ఆర్థికమైన పరిణామంలో అయ్యప్ప దీక్షలో ఉండదండి. అహం తత్వమసి అంటే అర్థం ఏంటి? ఎవ్రీథింగ్ విత్ ఇన్ గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ. నేనే దేవుణ్ణి, నేనే సేవకుణ్ణి, నేనే అన్ని. సో అంటే రెస్పెక్ట్ టు అదర్స్. కుల మత అతీతంగా ఈ యొక్క దీక్ష ఉంటుందండి. కాబట్టి ఇక్కడ నిబంధనలు అనేటివి గురుస్వామికి కన్యాస్వామికి వేరియేషన్ అంటే ఏముండవు. అయ్యప్పకు ఒకటే నిబంధన, నిబంధనలకు అనుగుణంగా అందరూ లోబడి దీక్ష చేయాలి. ప్రధానంగా కొన్ని చోట్ల ముస్లింలే అయ్యప్ప పాదయాత్రగా వెళ్ళే స్వాములకు అన్నదానం చేస్తారు, అన్నప్రసాదం. మన దగ్గర కూడా రంజాన్ అప్పుడు హిందువులు కూడా మనం దాన్ని చేస్తూ ఉంటాం. అది ఇఫ్తార్ విందు ఇస్తూ ఉంటాం. సో ఇప్పుడు కూడా అయ్యప్ప దీక్షల్లో చాలా ఏరియాల్లో కూడా భిక్షలు, అల్పాహారాలు ఏర్పాటు చేస్తున్నారు ముస్లిం సమాజాన్ని మనం ఎక్కడ నెగిటివ్ చేయట్లేదండి. ఇక్కడ అది కాదు ఇష్యూ. ఇక్కడ ముస్లిం హిందువుల మధ్యలో యుద్ధం కాదు ఇక్కడ జరిగేది. ఇక మనం ఏమంటున్నామంటే అయ్యప్ప దీక్ష నిబంధనలు ఉల్లంఘించడం అనే మనం మాట్లాడుతున్నాం. దర్గాకు పోవడం అనేది ఆయన పర్సనల్ ఇష్యూ. వెళ్ళంగా మనం వద్దంటలేం, వెళ్ళండి. మీరు అన్నారు ఇప్పుడు దీక్షలో నిబంధనలు ఏందండి? వాళ్ళ మతస్థులనే మన గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పొట్టుపోకుండా పెట్టుకుంటారా? మరి మనం వెళ్ళినప్పుడు ఎందుకు రిమూవ్ చేయాలి? అంటే మీకు ఒక ఆయన ప్రత్యేకమైన నిబంధన ఉన్నప్పుడు మా దీక్షలో ఒక నిబంధన ఉంది కదా. మా యొక్క పర్టికులర్ అయినటువంటి అయ్యప్ప సమాజానికి ఈ అలంకారపురుడు అయ్యప్ప అటువంటి బొట్టు రిమూవ్ చేసి వెళ్ళడం అనేది ఇక్కడ వ్యతిరేకిస్తుంది తప్పించి మతాల కుల అతీతంగా కూడా మేము సర్వీస్ చేస్తాం. దానిలో ముస్లిం అనే క్రిస్టియన్ అనే భేదాలు మన దగ్గర లేవు. మనం జరిగిపోయింది, ఎల్లెండు వచ్చేసింది. ఇప్పుడు ఏమి ఆశిస్తున్నారు రామ్ చరణ్?
రామ్ చరణ్ స్వామి నుండి మేము ఆశించేది ఏంటంటే అయ్యప్ప సమాజము నిబంధన ఉల్లంఘించినందుకు గాను తాను అయ్యప్ప సమాజానికి క్షమాపణ చెప్పి ఇటువంటి పురాభూతం జరగకుండా అతనే ఒక సెలబ్రిటీ కాబట్టి ఒక అయ్యప్ప నిబంధనలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి ఒక మెసేజ్ ఇవ్వాలి. మెసేజ్ ఇవ్వాలి.